వెంకట మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఎకరా 6 గుంటలు ఉంటుంది. ఎకరా 6 గుంటలు. ఇక్కడ రైతు బంధు వచ్చిందని వచ్చింది. అవునా? రైతు బంధు వచ్చింది. ఏం వ్యవసాయం పొలాలేనా ఏమంటారు వైరి? పొలాలే గడ్డి పెట్టాము. అద్దె ఎకరా పొలం గడ్డి పెట్టుకున్నా, అద్దె ఎకరా పొలము వరి నాటుకున్నా, 3-4 ఆవులు చేసుకున్నా, చేసుకుంటా కుట్టి కొట్టుకుంటా ఉన్నాం. అంతేనా? సంతోషంగా ఉన్నారు అనే రైతులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడైతే మంచిగానే ఉండరు. బలాన్ని లేపుతారు. కరెంట్ వస్తలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదు అంటారు. కరెంట్ వస్తలేదు అంటే బలాన్ని లేపుతారు కానీ రాత్రి పొద్దుమాక 6:30కు వస్తుంది, 11 గంటలకు 12 గంటలకు వస్తుంది రాత్రి. ఇప్పుడు మళ్ళీ పొద్దుమి దాకా 6 గంటలకు పోతుంది. మస్తు కరెంట్ బాగానే ఇస్తున్నారు ఇప్పటికైతే. ఇప్పుడు ఆయన ఇచ్చే కరెంట్ సరిపోతుందా? సరిపోతుంది. అప్పుడు పంచాయతీ 24 గంటల కరెంట్ 24 గంటల కరెంట్ ఇడిచిండు, ఆయన కూడా ఇడిచిండు కానీ ఇప్పుడు జర తక్కువ చేసినాం కొంచెం. మస్తు ఆ కరెంట్ అయినా మస్తు అవుతుంది. 15-16 గంటల కరెంట్ అవుతున్నది. నీకు ఎకరం 6 గుంటలు ఉంది కాబట్టి రైతు బంధు వచ్చింది. ఎక్కువ వాళ్ళకి ఇంకా రైతు బంధు రాలే కదా, వాళ్ళు ఏమనుకుంటారు? 5 ఎకరాల కాడికి వెళ్ళి ఇస్తా అంటున్నాడు, 10 ఎకరాలకి వెళ్ళి 5 ఎకరాలకి వెళ్ళి ఇస్తా అంటున్నట్ట. మాకు తెలియదు సార్, మాకు తెలియదు. ఎక్కువ అప్పుడేమో పీడువాడ పొలాలకు కేసీఆర్ అన్నప్పుడు అన్నిటి గిట్టలకు అన్నిటికి ఇచ్చిండు. ఇప్పుడేమో దున్యోనికే రైతు బంధు, రైతు ఎవరైతే దున్నుతారో వాళ్ళకి రైతు బంధు చేస్తాను. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయిగా, ఎవరు కోటేసినవి అప్పుడు? బీజేపీ ఇష్టం. ఎవరు? అందెల శ్రీరాములు యాదవ్. ఎందుకు ఓడిపోయిన ఆయన? ఎందుకు ఓడిపోయిన అంటే కొంతమంది వేయలేరు, కొంతమంది వేసారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఓటు? బీజేపీకి. మళ్ళీ బీజేపీ. ఎందుకు బీజేపీ అంటే ఎందుకు అంత ఇష్టం? మాకు ఇష్టం ఉండదు, చేస్తున్నాము. ఇష్టం ఉన్నది చేస్తున్నాం. తెలుసా కొండా విశ్వేశ్వరరెడ్డి? తెలుసు. ఈయన రంజిత్ రెడ్డి పోయింది కాటు పోయిండంట కానీ మాకు తెలియదు, ఎప్పుడైతే తెలియదు. వచ్చినాము అప్పుడు పజారంగి బొమ్మలో పోయినప్పుడు 5 ఏళ్ళప్పుడు వచ్చిండు ఊర్లకు, వచ్చిపోయిండు అంతే. కానీ మాకు ఎవరైనా తెలియదు, మేము బాగా తిరగంగా అంతే. ఇప్పుడు కవిత తీహార్ జైలు పోయింది వెళ్ళాక, అవన్నీ మాకు తెలియదు సార్, తెలియదు మాకు. ఎవరు మాట్లాడుకుంటలేరా? పొద్దుకంగా లిక్కర్ స్కామ్ లో దొరికిందంట కవిత. వింటాం కానీ అవన్నీ పెద్ద తెలుసా మాకు, మేము బావలకు అంటోళ్ళం. ఎట్లా కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదా సెంట్రల్లో? ఇక తెలియదు సార్, పెద్ద మనకు తెలియదు. ఏది వచ్చేది తెలియదు. నువ్వైతే బీజేపీకి ఇస్తావు అంతే. ఓకే.